హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ పటేల్ టాక్స్. ఈరోజు ఒక చిన్న ముచ్చట. అదేంటంటే గణేష్ నిమజ్జనం వస్తుంది. వినాయక చవితి నాడు అందరం మంచిగా ఆనందంగా ప్రతి ఒక్కరు వాళ్ళ వాడల్లో ఇళ్లలో వినాయకులను పెట్టుకొని, కమ్యూనిటీలో వినాయకుని పెట్టుకొని పూజ చేస్తున్నాం. అతి తొందరలో ఈ ఫ్రైడే నాడు గణేష్ నిమజ్జనం ఉంది. అయితే ఈ గణేష్ నిమజ్జనం రోజు ముఖ్యంగా అందరూ కూడా జాగ్రత్త పాటించండి. ఎందుకంటే ఈ మధ్యలో గోదావరి వరద ప్రవాహం ఎక్కువ ఉంది. నిమజ్జనానికి వెళ్తున్న సందర్భంలో కొంతమంది కాలు స్లిప్ అయి కింద పడిపోవడం, లేకపోతే అనుకోకుండానే ఆ నీటిలో జారి పడిపోవడం, వినాయకుడిని నిమజ్జనం చేసే సందర్భంలో అటువైపుగా ఉన్న వినాయకునికి వెనకాల ఉన్న వాళ్ళను చూడకుండా పుష్ చేయడం వల్ల కొంతమంది వినాయకుని వెనకాల ఉండి పడిపోవడం కూడా జరుగుతుంది. కానీ ఈసారి తప్పిదాలు జరగకుండా మీరు జాగ్రత్త పడండి. వరద ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం వినాయకులను ఎవరైతే అక్కడ పోలీస్ శాఖ వారు నిమజ్జనానికి సంబంధించి కొంతమందిని ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళకి మనం వినాయకుని అప్పేపి మనం కాస్త దూరంగా ఉండి చూడడం ఉత్తమం. ఎందుకంటే అనుకోని సంఘటనలు ఏదైనా జరిగిన తర్వాత అందరం బాధపడాల్సిన పరిస్థితి. నిమజ్జనం వినాయక చవితి నాడు ఎంత ఉత్సాహంగా, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా అయితే మనం వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు జరుపుకుంటున్నామో అంతే ఆనందం, అంతే ఉత్సాహంతో, అంతకంటే ఉర్రూతలు ఎక్కువ ఆనందంతో మనం నిమజ్జనం రోజు వినాయకుడిని మనం గంగమ్మ ఒడికి సాగనంపాలి. అంతే తప్ప ఒకరు బాధపడుకుంటూనో లేకపోతే ఇంకో విధంగా ఏదైనా జరగని ప్రమాదం జరిగినప్పుడు బాధపడుతానో అప్పుడు మనకు ఆనందంగా ఉండదు, తీవ్ర విషాదం నింపిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ నిమజ్జనం రోజు పోలీస్ శాఖ వారి సూచనలు పాటించండి. వారి పోలీస్ శాఖకి పూర్తి స్థాయిలో సహకరించి నిమజ్జనానికి పూర్తి స్థాయిలో వాళ్ళకు కోఆపరేట్ చేసి నిమజ్జనం సజావుగా జరిగే విధంగా అందరూ కూడా వాళ్ళకి కోఆపరేట్ చేయండి. అత్యుత్సాహంతో వెళ్ళకండి. ఈ డీజేలు, సౌండ్ బాక్స్ల వల్ల ఎక్కువగా మనకే హెడేక్స్ వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. వీలైనంత తొందర, వీలైనంత వరకు నైట్ 10 లోపే మేము ఈ వినాయకులను నిమజ్జనం చేస్తే అది చాలా మనకు బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉంది. ఇంకా 2-3 డేస్ కూడా ఆ ప్రవాహం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ నీటిపారుదల శాఖ వాళ్ళు, అధికారులు కూడా మనకు చెప్తున్నారు. కాబట్టి కొంచెం నిమజ్జనం చేసే టైంలో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఈ టైంలో ఎవరైతే మనకి ఏదైతే అక్కడ పోలీస్ శాఖ వారు కావచ్చు, వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కావచ్చు, అక్కడ నిమజ్జనం సంబంధించి కొంతమందిని ఒక ట్రైన్, ఒక 4-5 మనుషులను వాళ్ళు పెడుతున్నారు. ఈతగాళ్ళు, గజ ఈతగాళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళకి వినాయకుడిని అప్పచెప్పినట్లయితే సేఫ్టీగా హ్యాపీగా తీసుకెళ్ళి వాళ్ళు గణేష్ నిమజ్జనం చేస్తారు. మనం దూరంగా ఉండి దండం పెట్టుకొని మనం ఇంటికి రావచ్చు. అందరూ ఖచ్చితంగా పోలీస్ శాఖ వారి సూచనలు పాటించండి. నిమజ్జనం రోజు కూడా సంతోషంగా, ఆనందంగా, ఎక్కువ ఉత్సాహంతో, ఎక్కువ రెట్టింపుతో నిమజ్జనం చేసుకోండి తప్ప లేని అవాంతరాలు సృష్టించుకోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.